అప్సరాలు ఏంటమ్మా? అమ్మా అమ్మా ఊరుకోయమ్మా, ఊరుకో. రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడా అమ్మా? అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కదా. అట్టగా ఈ పెళ్లి కూడా జరగదమ్మా. నువ్వేం భయపడకు, ఊరుకో ఊరుకోమ్మా. నీ పిచ్చిగా నీ రాష్ట్రాలు ఎవడొస్తాడు? అమ్మాయి గారి కాడికి తమ నేను తీసుకెళ్తాను బాబు. రండి. నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా. ఇది శ్రమ కాదు బాబు. రావణాసురుడి శరణించి కన్ని సీతమ్మూరు నడిపించి సిన్ని రాములూరికి అప్పకెత్తున్నాను. ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు. రండి. పాటలు పడతావేట్రా కాపలాకొచ్చి? సన్నాసి ఊరుకోరా. ఏటే వచ్చేవాడు కనుక అంత తెలివైనవాడు బలమైనవాడు అయితే అదే అక్కడ గేట్ దగ్గర గొడవ జరుగుతుంటే మీరు ఇక్కడ కూకున్నారండి. వెళ్ళండి. ఎవరా నువ్వు? నన్నే ఆపుతారంటారా కిరాయి వదలరా? ఏం కూర్చోరా? మీరాగండి. దరిద్ర ప్రాయాల మా చానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా? లోకంలో ఆయన మంచితనం వల్లే ఆటలు గురుస్తున్నాయి, పాటలు పండుతున్నాయి. అలాంటి మా మహానుభావుడికి దైవమానుడికి కాబోయే భార్యని ఉల్లాసం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం నువ్వు. మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా? మా అయ్యగారిది కోయిల గొంతురా. బొంగురు పోయిన బొంతకాయలు మాట్లాడితే నేను అయ్యా తమన్నా నేను కొట్టింది. ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది. ఈ చేతులు నేను నరికేసుకుంటా. కత్తి మాలోకం, ఇందులో నీ తప్పే ఉందిరా. నీ డ్యూటీ నువ్వు చేశావు. నే తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా. అందుకే నే వాడుతున్న లంగోటా చిరుగు పట్టగానే నీకే బహుకరిస్తాను. జీవితాంతం హాయిగా వాడుకో. తమరు 4 ఏళ్లుగా వాడుతున్న ఈ ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది. ఈ చలిలో తమరెందుకు? ఇంటికి వెళ్ళి పడుకోండి. మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు, లోపల నుంచి ఆడ చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు. సభస్రా పంచి జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా అమ్మాయి గారు ఏటమ్మా ఏమైందమ్మా? వాళ్ళని కర్రతో కొట్టి పారిపోయారు మాలకం. అయ్యో ఆ యదవులందరినీ గేటు దగ్గర కూర్చోబెట్టానమ్మా. అందులో 2 తప్పించుకున్నారు. ఆ సచ్చినోళ్ళు ఇక్కడ కాపు కాశారనమాట. బాబు దెబ్బ బలంగా తగిలిందా? తగలేదు మాలకు. మావా అని వస్తున్నట్టున్నారు మావా. బాబు మీరు పడుకోండి. వెళ్ళిపోయారా బాబు? మా అమ్మాయి గారు అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఏమైంది? ఏమవుడు ఏంటయ్యా? కర్రలతో పట్టుకుని బాధేశారు. ఏ నెదర కడత మీద తగిలిందో ఏటో పేడాలు ఎగిరిపోయాయి. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఒక్కొక్కడిని ఉరికమ్మ ఎక్కించేస్తాను. ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారు బాబు. లేకండి ఇక తమరు వెళ్ళండి బాబు. థ్యాంక్స్ మాలకు. వెళ్ళొస్తాను దుర్గా. అమ్మాయి గారు ప్రభా వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాను దుర్గా. ఏ దేవుడి శాపం ఓ బిడ్డకి తల్లిని కాలేకపోయినా అద్దుట్టం కొద్దీ నీకు పెంపుడు తల్లినయ్యానమ్మా. ఇంకా నాకు బిడ్డలు నేరనే బెంగనే తల్లి. ఎక్కడున్నా సుఖంగా ఉండమ్మా. నా ఆయుసు కూడా పోసుకుని హాయిగా బతుకు. నిన్ను నిలబెట్టి తగలయ్యా. ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. మీ మొఖాల మంట బీపీ మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా. కానీ అలా ఊపిలో రెచ్చిపోయారు, పుచ్చి పగల కొట్టారు. ఇంకా నా సామాన్ ఎక్కడికి వెళ్తావరా? వాడేమో ఒక పెళ్ళైనోడు, తమరేమో 1.5 పెళ్ళైనోడు, నేనేమో అరపెళ్ళి కూడా కానివ్వండి. ఆ దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు.
పోలీసులు వస్తారా? మరి రారేంటండి అయ్యా? చచ్చింది ఏమైనా కాచా కప్ప? సాక్షాత్తు మనిషి. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు. తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. క్లచక్ క్లచక్. స్టేషన్ లో పోలీసు దెబ్బలు కొడతారు. అవి పైకి కనిపించవు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. కోర్టులో కేసు నడుస్తుంది. ఆర్డర్ ఆర్డర్. కన్నుకి కన్ను పన్నుకి పన్ను ప్రాణానికి ప్రాణం. తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు, పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరి తీసే రోజు వస్తుంది. తమరికి తలంటు స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు వేస్తారు. ఉరికంబం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లు లెక్క పెడతాడు. 5 4 3 2 1. మీ వర్ణన సగాయో వెన్ను పూసలో వణుకు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండలు. ఇంకా ఆపండ్రా. అయ్యా ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కదలలేదు కదా. లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి. అయితే పదండ్రా, ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి. పదండి. ఏమిట్రా కొత్త కథ? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరు మీద అపశకునం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురం ఉండదు అన్నట్ట. శవమేమైందిరా? రామచంద్ర ప్రభు. మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యా. క్లచక్ క్లచక్. వద్దు, మళ్ళీ రెండోసారి నాకు ఆ కథ చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. శవేంటి? అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలీదు. అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు.